భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణిలో ఏసీపీ అధికారుల రైలు సంచలనంగా మారింది. సింగరేణిలో ఉద్యోగాలు బదిలీలు, కొత్త ఉద్యోగాలు, మెడికల్ బోర్డుల పేరుతో అక్రమంగా వసూలు కొందరు పాల్పడుతున్నట్లు యాజమాన్యం నుండి ఏసీపీకి ఫిర్యాదు అయ్యింది. రంగంలోకి దిగిన ఏసీపీ సింగరేణి మెయిన్ వర్క్ షాప్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న అనుభవైన రాజేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్గా ఉన్నారు, మెయిన్ వర్క్ షాప్లో ఉన్నారు, హెడ్ ఆఫీస్ కార్పొరేట్ ఆఫీస్లో. ఈ రాజేశ్వరరావు మరికొంతమంది కలిసి ఎవరైనా సింగరేణిలో ట్రాన్స్ఫర్స్ చేపిస్తామని చెప్పి, ఎవరైనా అన్ఎంప్లాయీస్ ఉంటే ఉద్యోగాలు సింగరేణిలో నోటిఫికేషన్ పడిన తర్వాత జాబ్ ఇప్పిస్తామని చెప్పి, ఇంకేదైనా సింగరేణిలో ఎవరైనా అప్లికేషన్స్ ఏదైనా మెడికల్ అన్ఫిట్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే అన్ఫిట్ చేపిస్తామని చెప్పేసి, ఇంకేదైనా వాళ్ళకి అదర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మేము మీ తరఫున హెల్ప్ చేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఇతనితో పాటు కూడా మరికొంతమంది ఉన్నట్టు తెలుస్తుంది. మార్నింగ్ ఇతన్ని మేము అదుపులో తీసుకున్నాం, విచారిస్తున్నాం. ఇప్పటివరకు మా ఏసీబీ మేము క్యాల్కులేషన్ చేసిన ప్రకారం సింగరేణి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం దాదాపు 30 lakhs అబవ్ వచ్చింది. ఇంకా ఫర్దర్గా అతను ఇంట్రాగేషన్ నడుస్తుంది. దీంట్లో ఇంకా ఎక్కువ మొత్తం ఇన్వాల్వ్ అయినట్టు, ఫ్రాడ్ అమౌంట్ ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. మరికొంతమంది పాత్ర కూడా ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది. ఎంక్వైరీ చేస్తాను. ముఖ్యంగా ఈ మెడికల్ బోర్డు దాని మీద, ఈ ట్రాన్స్ఫర్స్ మీద, ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇట్లాంటి దళారులు బాగా ఉన్నారు. ఎవరు కానీ నమ్మి మోసపోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎవరు సాయం చేసేవాళ్ళు కాదు. మీ దగ్గర డబ్బులు తీసుకోవడం వల్ల తప్పితే ఇది ఎటువంటి పని చేయరు. ఇటువంటి ఏంటంటే మీరు డైరెక్ట్గా ఏసీబీకి ఫిర్యాదు చేయొచ్చు. మా టోల్ ఫ్రీ నెంబర్ మీకు ఐడియా ఉందనుకుంటారు, 1064 రౌండ్ ద క్లాక్ మీకు 24/7 ఈ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుంది. ఏసీపీ డీఎస్పీ రమేష్ విచారణ చేయగా 30 లక్షల లావాదేవీలు రాజేశ్వరరావు అకౌంట్ లో గుర్తించారు. రాజేశ్వరరావును అదుపులోకి తీసుకున్న ఏసీపీ అధికారులు అతన్ని సహకరించిన వ్యక్తుల వివరాలను ఆరా తీస్తున్నారు. సింగరేణిలో పైరామీల పేరుతో భారీగా అక్రమ నగదు లావాదేవీలు కొనసాగాయని ఏసీబీ డీఎస్పీ రమేష్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజేశ్వరరావు అనే ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నామని, ఎవరెవరి పాత్ర ఉన్నది అనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు విచారించారు. లంచం ఏ రూపంలో ఇచ్చినా నేరమేనని, ఎవరైనా లంచం అడిగినా ఇవ్వమని ప్రోత్సహించిన ఏసీబీని సంప్రదించాలని తెలిపారు.